నియోజకవర్గం దుగ్గిరాల మండలం వాజ్పేయి గారి 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా మోడీ వాజ్పేయి సుపరిపాలన యాత్రలో భాగంగా అమరావతి రాజధాని వెంకటపాలెం నందు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా ఈ నెల 25వ తారీఖున 11 గంటలకి కూటమి నాయకులందరూ కలిసి వెంకటపాలెంలో వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ ప్లస్ అక్కడ స్మృతివనం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి మన మండలంలోని కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వెంకటపాలెం గ్రామంకి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వాజ్పేయి గారు 2 సార్లు ప్రధానమంత్రిగా చేసున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగి ఉన్నాయి. స్వర్ణ చతుర్ముఖి రోడ్డు నిర్మాణాలు కానివ్వండి, పోర్ట్, రోడ్వేస్, రైల్వేస్ కనెక్షన్, అలాగే టెలికాం రంగంలో విస్తృత సేవలు చేస్తున్నారు. అలాగే ఐటీ విద్యా రంగంలో పెను మార్పులు సంతరించుకున్నాయి. ఈరోజు హైదరాబాద్ మహానగరం ఏర్పాటులో వాజ్పేయి గారి కృషి, చంద్రబాబు నాయుడు గారి కృషి ఎట్లా ఉండేది అంటే తండ్రి కొడుకులు ఎలా అయితే ఉండేవాళ్ళో అలా పరిపాలన జరిగింది. అలాగే ఇప్పుడు మోడీ గారి పరిపాలనలో కూడా కూటమి నాయకత్వంలో మన రాష్ట్రానికి అత్యధిక పరిశ్రమలు వచ్చినా, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి బిజినెస్ ఫార్మర్ అవార్డు వచ్చినా కానీ అది కూటమి నాయకత్వం, మన సెంట్రల్ సపోర్ట్తోనే. ఇప్పుడు అమరావతి పోలవరం నిర్మాణం కూడా మన మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ద్వారా మనం నిర్మించుకోబోతున్నాము. కాబట్టి ఈ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలని విజయవంతం చేయాలని కూటమి ప్రభుత్వం తరపున మా దుగ్గిరాల మండల కేంద్రంగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. వెంకటపాలెం డిసెంబర్ 25వ తారీఖు ఉదయం